నమస్తే, వెల్కమ్ టు ఆస్ట్రో టైమ్. మనతో పాటు ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. గజకేసరి యోగం మంచిదంటారు, కానీ అది చెడు ఫలితాలు ఇచ్చే యోగం సందర్భాలు కూడా ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. మనం 2 పార్ట్లు వీడియోలు చేసాము. అంటే ఏ లగ్నాలకు మంచిది అనేది అంతకుముందు వీడియోలో చెప్పాము. ఇప్పుడు గజకేసరి యోగం అవయోగంగా మారే సందర్భాలు అన్నమాట. ఓకే, అంటే అవే చెడు ఫలితాలు ఇచ్చే సందర్భాలు అని చెప్పవచ్చు. ఏ సందర్భాల్లో అది చెడు ఫలితాలు ఇస్తుంది అనేది చూద్దాం. గజకేసరి యోగం అంటే 1 4 7 10 అని చెప్తాం మనం. అంటే గురువు చంద్రుడు ఒకరి నుంచి ఒకరికి కేంద్రాలు అంటాం జ్యోతిష్ పరిభాషలో. ఓకే, అంటే చంద్రుడు సపోజు మేషరాశిలో ఉన్నాడు అనుకుందామండి. 4వ ప్లేస్లో గురువు ఉన్నాడు అనుకోండి. కర్కాటక రాశిలో మేషము, వృషభము, మిథునము, కర్కాటకం 4వ ప్లేస్లో గురువు ఉన్నాడు అనుకోండి, గజకేసరి యోగం అవుతుంది. 7వ ప్లేస్లో ఉన్నాడు అనుకోండి, మేషం నుంచి 7వ స్థానం తులలో ఉన్నప్పుడు కూడా గజకేసరి యోగం అవుతుంది. అట్లా 1 4 7 10 అంటాం. ఒక గ్రహానికి ఇంకో గ్రహానికి కనెక్షన్స్ ఆ సందర్భాల్లో మాత్రం గజకేసరి యోగం ఏర్పడుతుంది అంటాం. కానీ గజకేసరి ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులు అనుకోవడం లేదు. అవి ఫలించని యోగాలు కూడా ఉంటాయి. ఇప్పుడు అడుక్కునేవాడికి కూడా నేను అందుకని అనేక సందర్భాలు చెప్పా, అడుక్కునేవాడికి కూడా గజకేసరి యోగం ఉంటుంది. ఆ గజకేసరి యోగం ఉన్న అడుక్కునేవాడు వాడు ఎలాగానే నైట్ మిగిలిపోయిన పంచపక్షి పరిమాణాలు ఉంటాయి. మన ఇది ఫంక్షన్ జరుగుద్ది, మిగిలిపోయిన చాలా ఉంటాయి, వాడికి అవి దక్కుతాయి. ఇలా కూడా జరుగుద్ది. వాడు గజకేసరి యోగం ఉంది కాబట్టి మంచి దక్కినాయి. అలాగని చెప్పి వాడు కోడీశ్వరుడు అయిపోడు. అదొకటి. ఇక అవయోగాలుగా మారే సందర్భాలు ఏంటంటే పాపస్థానాలు ఉంటాయి మనకి. లగ్నం నుంచి 3 6 11 స్థానాలని పాపగ్రహ స్థానాలు అని చెప్తాము. 6వ స్థానం ఏంటంటే 6వ స్థానంలో గురువు ఉన్నాడు అనుకోండి. లగ్నం నుంచి 6వ స్థానంలో గురువు ఉన్నాడు అనుకోండి, అది పాపస్థానం కింద అవుతుంది కదా. రోగస్థానం, రుణస్థానం అని చెప్తాం. అక్కడ గురువు ఉన్నప్పుడు కూడా అది మనకి మంచి ఫలితాలను ఇవ్వలేదు. మన గజకేసరి యోగం ఉంటుంది, కానీ ఆ 6వ స్థానంలో గురువు ఉన్నప్పుడు కూడా మంచి ఫలితాలు రావని చెప్పొచ్చు. అది శత్రుస్థానం కూడా, శత్రువులు పెంచే స్థానం. ఒక విధంగా అక్కడ 6వ స్థానంలో గురువు ఉన్నా కానీ మనకి శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇవ్వాల్సిన దానికన్నా రివర్స్లో ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు అనమాట. ఓకే. తర్వాత కూడా 8వ స్థానం, అది కూడా పాపస్థానం చెప్పాల్సి వస్తుంది. ఆయుష్ స్థానం అని చెప్తాం. లగ్నం నుంచి 8వ స్థానం ఆయుష్ స్థానం. ఆ స్థానంలో గురువు ఉన్నా కానీ అది మంచి ఫలితాలను ఇవ్వదని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే గురువు అనేవాడు మంచి మార్గంలో చూపించే వ్యక్తి, మార్గదర్శి అని చెప్పొచ్చు. మరి ఆ స్థితిలో ఆత్మవిశ్వాసం మనకు తగ్గిపోద్ది. 8వ స్థానంలో గురువు ఉంటే మనకు సరైన ఆత్మవిశ్వాసం ఉండదని చెప్పొచ్చు. అలాగే మానసిక స్థిరత్వాన్ని కూడా ఆ గురువు ఇవ్వలేడు అనమాట 8వ స్థానంలో ఉన్నప్పుడు. మరి ఈ స్థితిలో గజకేసరి ఉన్నా కానీ నిష్ఫలంగా ఉంటుందని చెప్పొచ్చు. అలా ఇందాక చెప్పిన దాంట్లో 6వ స్థానం ఒకటి, ఇప్పుడు 8వ స్థానం అయిపోయింది. ఇంకొక స్థానం ఏంటంటే 12వ స్థానం. గురువు 12వ స్థానంలో ఉన్నప్పుడు కూడా ఈ గజకేసరి యోగం మంచి ఫలితాలను ఇవ్వలేదు. 12 అంటే వ్యయ స్థానంగా చెప్తూ ఉంటాం. ఓకే. కాబట్టి ఖర్చు స్థానం అని చెప్పొచ్చు. అది అంటే స్థానాలను బట్టి లగ్నం నుంచి ఈ 12 స్థానాల మధ్య చూసుకున్నప్పుడు 6వ స్థానం మంచిది కాదు. 8వ స్థానంలో గురువు ఉన్నప్పుడు కూడా గజకేసరి యోగం ఉన్నా కానీ మంచి ఫలితాలను ఇవ్వలేడు. అలాగే 12వ స్థానంలో వ్యయ స్థానంలో గురువు ఉన్నా కానీ మంచి ఫలితాలను ఇవ్వలేడు. అలాగే మరి ఏంటంటే వ్యయ స్థానం అంటే ఏంటంటే వ్యసనాలు కానీ, అలాగే ఖర్చు స్థానాలు కానీ, తర్వాత మరణ భయం కానీ. 12వ స్థానం అంటే మరణం అని కూడా చెప్తూ ఉంటాం. తర్వాత ఇక్కడ గురువు ఏంటంటే తన బలాన్ని కోల్పోతాడు. గురువు మహాజ్ఞానే, కానీ ఆ జ్ఞాని కూడా ఇక్కడ పనిచేయలేడని చెప్పొచ్చు అనమాట ఈ స్థానంలో ఉన్నప్పుడు. ఇక కొన్ని ఇతర కారణాలు ఉంటాయి, అవి ఏంటని చెప్దాం. ఇప్పుడు చంద్రుడు బలహీనంగా నవాంశలో బలహీనంగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు కూడా అంటే నీచి పడిపోయి ఉన్నప్పుడు కూడా ఆ చంద్రుడు కూడా ఇవ్వలేడు. నాకు గురువు గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు చంద్రుడి గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రుడు జాతక చక్రంలో చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు, లేదా నవాంశ చక్రంలో వీక్గా ఉన్నప్పుడు కూడా గజకేసరి యోగం సరైన ఫలితాలు ఇవ్వలేదు. ఓకే. అలాగే చంద్రుడు శత్రుస్థానంలో ఉన్నప్పుడు కూడా ఇవ్వలేడు. అంటే కర్కాటకంలో చంద్రుడు సొంతలు అనుకుందాం, 7వ స్థానం శని స్థానం, అది చంద్రుడికి శత్రుస్థానం. అంటే శనికి చంద్రుడు శత్రువు కాబట్టి అక్కడ ఉన్నప్పుడు గజకేసరి యోగం ఏర్పడినా కానీ ఫలితాలు ఉండవని చెప్పొచ్చు అనమాట. ఇలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. అలాగే గురుచంద్రుల మధ్య పాపగ్రహాలు ఉన్నాయి అనుకోండి. గురువుకి చంద్రుడికి మధ్యలో, గురువుకి నుంచి 4వ ప్లేస్లో చంద్రుడు ఉన్నా కానీ, చంద్రుడి నుంచి 4వ ప్లేస్లో గురువు ఉన్నా కానీ, ఆ మధ్య స్థానాల్లో ఎక్కడైనా పాపగ్రహాలు ఉన్నాయి అనుకోండి, కుజుడు కానీ శని కానీ, అప్పుడు కూడా ఈ గజకేసరి యోగం సరైన ఫలితాన్ని ఇవ్వలేదని శాస్త్రంలో చెప్పారు. ఓకే. అలాగే ఇప్పుడు గజకేసరి యోగం ఉంటుంది. దశాభుక్తుల విషయంలో మనకి అవి లేవనుకోండి, అప్పుడు కూడా గజకేసరి యోగం ఉన్న ఫలితం రాదు. నా జాతకంలో గజకేసరి యోగం ఉంది కానీ నాకు గురు మహర్దశ రాదు, అప్పుడు కూడా గురువు ఇవ్వలేడు. గురు మహర్దశ 16 ఏళ్ళు ఉంటుంది. గురు మహర్దశ వచ్చినప్పుడే ఇస్తాడు. లేదా చంద్ర మహర్దశ ఉంటుంది 10 ఏళ్ళు. ఆ చంద్ర మహర్దశన రావాలి, గురు మహర్దశన రావాలి. సో అప్పుడే ఆ గజకేసరి యోగం అమల్లోకి వస్తుంది. అది కూడా ఉంటుంది. అలాగే గురుచంద్రుల మీద శని రాహు దృష్టిలో ఉన్నప్పుడు కూడా ఆ యోగం కూడా సరైన ఫలితాలు రావని చెప్పొచ్చు.
గురువు మీద శని దృష్టి ఉన్నా కానీ, గురుచండాల యోగంలో ఉన్నా కానీ అవయోగంగా మారిపోతుంది. గజకేసరి యోగం ఉన్నా కానీ అవయోగంగా మారుతుంది. గురుచండాల యోగం ఉన్న వ్యక్తికి 1417 కాంబినేషన్లో చంద్రుడితో గజకేసరి యోగం ఏర్పడినా కానీ నిష్ఫలం అని చెప్పొచ్చు. ఓకే, అది గజకేసరి యోగం ఫలించాలంటే గురువు అన్న బలంగా ఉండాలి, చంద్రుడు అన్న బలంగా ఉండాలి. ప్రధానంగా ఏంటంటే కర్కాటక రాశిలో గురువు బలంగా ఉంటాడు. గురువు కర్కాటకంలో ఉన్నప్పుడు చాలా బలమైన గజకేసరి యోగంగా చెప్తూ ఉంటాం. ఓకే, అలాగే సొంత ఇల్లు మీనం కానీ ధనుసు రాశిలో గురువు ఉన్నా మంచి ఫలితాలు వస్తాయి. లేదా చంద్రుడు సొంత ఇంట్లో అంటే కర్కాటక రాశిలో ఉన్నప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటాడు, బలంగా గజకేసరి అవుతుంది. అలాగే వృషభ రాశిలో చంద్రుడు అనుకోండి, అది ఉచ్చస్థానం. అక్కడ ఉన్నప్పుడు కూడా అలాగే పలానా నక్షత్రంలో ఉన్నప్పుడే చంద్రుడు చాలా స్ట్రాంగ్గా ఉంటాడంటే ఆ నక్షత్రంలో ఆ డిగ్రీలో ఉన్నప్పుడు మాత్రమే బలమైన గజకేసరి యోగంగా మనం చెప్పొచ్చు అనమాట. సార్ గజకేసరి యోగం పూర్వజన్మ సుకృతం వల్ల కూడా వస్తుంది, అది జాతక చక్రంలో ఎలా ఉంటుండొచ్చు సార్? మనం పూర్వజన్మ పుణ్యఫలాన్ని బట్టి కూడా గజకేసరి యోగాన్ని మనం చెప్పొచ్చు అనమాట. అంటే పంచమ స్థానాన్ని మనం పూర్వజన్మ స్థానంగా చెప్తూ ఉంటాం కాబట్టి ఆ పంచమ స్థానంలో ఆ స్థానం ఉండే దాని ఫలితాన్ని బట్టి గురువు స్ట్రాంగ్గా ఉన్నాడా లేదా అని దాన్ని బట్టి పూర్వజన్మ సుకృతాన్ని బట్టి గజకేసరి యోగం ఏ యోగాలైనా కానీ పూర్వజన్మ సుకృత ఫలితం బట్టి గ్రహాలన్నీ ఉంటాయి. అసలు మన జన్మకుండలిలో గ్రహాలన్నీ కూడా పూర్వజన్మ పుణ్యఫలాన్ని బట్టే ఉంటాయి. అలా చెప్పాల్సి వస్తే మనకి గురువు శక్తిమంతుడిగా ఉన్నాడంటే పూర్వజన్మ పుణ్యఫలం బాగా ఉందని, మన గత జన్మలో మంచి పుణ్యం చేసుకోవడం వల్ల గురువు చాలా బలంగా ఉంటాడు జాతకంలో. అలాగే పంచమ స్థానంలో బలంగా ఉన్నాడు అనుకోండి, ఆ స్థానం కూడా కర్కాటకం అయిందనుకోండి, అప్పుడు మనకు పూర్వపుణ్యఫలం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. తర్వాత అంటే గురువు అంటే మనకి జ్ఞానము, విద్య, ధర్మ ప్రబోధము, కారకత్వాలని చెప్తాం కదా. గురు కారకత్వాల్లో ఆ కారకత్వాలను బట్టి మనం గురువు ఎట్లా ఉన్నాడు, ఏ ఫలితాలను ఇస్తాడనేది మనం పూర్వజన్మ పుణ్య ఫలితాన్ని బట్టి చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, అంటే ఇది ఎట్లా జరుగుతుందంటే మనకి గురు సేవ చేసిన వాళ్ళు, వేద అధ్యయనం చేసిన వాళ్ళు గత జన్మల్లో వాళ్ళకి యోగాలతో పుడతారు. గత జన్మల్లో గురువుకి సేవ చేసుకునే వాళ్ళు కానీ, గతంలో వేద అధ్యయనం చేసిన వాళ్ళు కానీ, వాళ్ళు ఇప్పుడు జన్మ తీసుకున్నప్పుడు గురువు ఆ స్థానాల్లో బలంగా ఉంటాడు. అది కూడా మనం చెప్పొచ్చు అనమాట. అలాగే మనకున్న నాలెడ్జ్ని ఇతరులకు పంచిన వాళ్ళకు కూడా ఆ గురుబలం బాగా ఉంటుంది. గత జన్మలో పంచినా కూడా ఈ జన్మలో మంచి జ్ఞానంతో ఉంటాం. ఓకే, అలాగే చంద్రుడి శక్తిని కూడా చూసుకోవాలంటే చంద్రుడు అంటే తల్లికి మాతృకారకుడు చెప్తాం కాబట్టి గత జన్మలో తల్లికి సేవ చేసుకున్న వాళ్ళు, తర్వాత ఏంటంటే కుటుంబాన్ని బాగా కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించిన వాళ్ళకి ఈ యోగంతో పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చంద్రుడి శక్తి బలంగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఇతరులకు మనోధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు, చంద్రుడి మనసు కారకుడు చెప్తాం కాబట్టి చంద్రుడి మనోధైర్యాన్ని గత జన్మలో ఇచ్చుండి ఎవరికైనా సరే కష్టాలు ఉన్నప్పుడు మనం ధైర్యాన్ని చెప్తే వాళ్ళు కూడా చంద్రబలం ఎక్కువగా వస్తుంది ఈ జన్మలో, అలా కూడా చెప్పొచ్చు. అలాగే గత జన్మలో భక్తితో కూడిన జీవితం ఉన్న వాళ్ళు కూడా చంద్రబలం ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు అనమాట. సార్ ఇప్పుడు మీరు ఇదంతా చెప్తున్నారు కదా, సో పూర్వజన్మ ఫలితం మనకి అది ఎలా తెలుస్తుంది సార్? ఈ కాలంలో ఈ జనరేషన్ అంటే ఈ జన్మలో అది తెలుసుకునే అవకాశం ఉందంటారా జాతక చక్రంలో? ఇప్పుడు వాళ్ళు కూడా మనం చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళకి మనోనిపుణం ఎక్కువగా ఉంటుంది. చాలా గుండె నిపుణంతో ఉంటారు, మంచి నాలెడ్జ్తో ఉంటారు. అలా ఉన్న వ్యక్తులను బట్టి జాతక చక్రం చూడకపోయినా చెప్పొచ్చు వీళ్ళకి పూర్వజన్మ పుణ్య ఫలితం ఉన్న వ్యక్తులుగా మనం చెప్పొచ్చు. చాలా స్ట్రాంగ్గా ఉంటారు. చంద్రబలం బాగా ఉంటే మనోనిపుణంతో ఉంటారు. అలా గురుబలం ఎక్కువ ఉందనుకోండి జ్ఞానంతో ఉంటారు వాళ్ళు, అలా కూడా చెప్పొచ్చు. అంటే ఈ జన్మ కర్మలను బట్టి మనం పూర్వజన్మ మళ్ళీ జన్మ ఆధారపడి ఉంటుంది. ఈ జన్మలో చేసే కర్మలను బట్టి మళ్ళీ నెక్స్ట్ జన్మలో మనం ఏమవుతాం అనేది ఉంటుంది, అది ఉంటుంది. ఇప్పుడు మనకేంటంటే చదువుల్లో కానీ కళల్లో కానీ విద్యార్జనలో కానీ ఈ గజకేసరి యోగం ఉన్నవాళ్ళు రాణిస్తూ ఉంటారు, చిన్నప్పటి నుంచి రాణిస్తూ ఉంటారు. అలా రాణించారంటే వాళ్ళకి గురుబలం ఉంది, చంద్రబలం ఉందని మనం అంచనా వేసుకోవచ్చు. దాన్ని బట్టి కూడా పూర్వజన్మలో వీళ్ళు ఇది చేయబట్టే ఈ జ్ఞానం వచ్చింది. పూర్వజన్మ సుకృతం అంటూ ఉంటారు కదా. కొంతమంది సంగీతంలో నిష్ణాతులుగా ఉంటారు, కొంతమంది కళల బొమ్మలు వేయటం నిష్ణాతులుగా ఉంటారు. వాళ్ళకి ఆ పూర్వజన్మలో ఆ బలం, ఆ జ్ఞాన బలం, ఆ పుణ్యబలం ఉండబట్టి చంద్రుడి అంటే కళలు కాబట్టి కళల్లో ఆరితేరి అనుకోండి, ఆ చంద్రుడి బలం గత జన్మలో చంద్రుడికి సంబంధించిన పూర్వజన్మ పుణ్యం చేసి ఉంటారనేది మనం అంచనా వేసుకోవచ్చు. అలా కూడా చెప్పొచ్చు. మనిషి జాతకము సూర్యచంద్రుల మీద ఆధారపడి ఉంటుందా సార్? అంటే సూర్యచంద్రుల మీద కాదు, గజకేసరి యోగం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గురువు మీద చంద్రుడి మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, అంటే వీళ్ళు ఇట్లా ఉన్నవాళ్ళు ఏంటంటే గురువులను గౌరవిస్తూ ఉంటారు, పెద్దల్ని గౌరవిస్తూ ఉంటారు. తల్లిని మాతృభూమి మీద మమకారము, తల్లి మీద మమకారం ఉంటుంది వీళ్ళకి. అంటే చంద్రుడు మాతృకారకుడు అంటాం, గురువు కారకుడు అనుకుంటున్నాం కాబట్టి అంటే గజకేసరి యోగం గురువు చంద్రుడి వల్లే వస్తుంది కాబట్టి ఈ కాంబినేషన్ని బట్టి మనం అంచనా వేసుకుంటూ ఉంటాం. అదమ్మా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆస్ట్రో టైం. థ్యాంక్ యూ.